కనిపిస్తుంది ఏది చెట్టు నాకుతుంది నాగేంద్ర చెట్టు వాగుతుంటే మీద కలపెల 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 పచ్చులు నడుస్తున్నవి పచ్చులా నింగానే కల్లా చూసి తింటున్నవి ఇటువంటి పచ్చల బతికియాలని చెప్పి పచ్చల బతికి ఇటువంటి రాముడు పచ్చలను బతికియాలి ఇప్పుడు ఎంగబడ్డ మందిని కొట్టారు కదా అదే పచ్చల బతికియాలి అని చెప్పి కొట్టలతో ఎప్పుడైతే కాట అందినాక మెడ మీద తెగింది మెడ మీద తెగి అటువంటి కూడా మొట్ట మొదటికి పడ్డది ఎప్పుడైతే వచ్చిందో ఆ రాముని పొలాయిల బట్టి వరకు రాముడు మధురు సుతులు తప్పిపోయిన పడ్డాడు అక్కడ ఒకరు చంద్రుడు ఒకరి మనంత విశాలు సన్నాయి కనకోటి సాలు ఎత్తి రాముడు మరణం అయిపోయిండు మాను మొదట పడ్డాడు రాముడు అక్కడ ఉండగానే అచ్చుల తల్లు మేతలకు పోయినవి మేతలు వేసి యొక్క ఏది పొద్దు తల్లిదండ్రులు పడినాక లేచి వస్తున్నాయి పిల్లతానికి నోట మీద పట్టుకున్నవి నోట మీద పట్టుకుని పిల్లలు పెట్టాలని చెప్పి అచ్చులు పైన వెళ్ళి వస్తూ ఉన్నాయి పిల్లలు మూతలతో నరబాలుడు ఇక్కడ పడ్డాడు నరబాలుడు పడ్డాడు ఈ అడవి లోపల కాకులు కర్రము పిచ్చలు కుర్రమన లేవు నరుడు నారాయణ ఎవరు ఇక్కడ ఎవరు అందుకని మా పిల్లలు మేతలు తింటలేవు అని చూసి ఎవరు నా తల మొండేవు 2 ఉండదు అక్కడ తిన్న వల్ల మేము తినాలి పోతే ఇవే తినేది తిన్నందుకే నాకు దొక్కలేదు బతికియాలంటావు పచ్చులేమో
లేచి కులవాడు సరే మంచి పత్తులు ఏమడుగుతున్నది బాలుడా ఏ ఊరు ఉన్నది ఏ నగరం ఉన్నది ఏ ఊరు ఉన్నది బాలా అని అడుగుతున్నారా చాలా వచ్చిన నేను గలకిల ఆట నరికినాక అది వచ్చి ఖర్చు పడిగ వచ్చి నాకు ఉపయోగ కదా హరి రామ హరి రామ 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 ఏ ఊరు ఉన్నది రామ రామ ఏ ఊరు ఉన్నది రామ రామ ఏ నగరం ఉన్నది రామ రామ ఏ తల్లి ఉన్నది రామ రామ ఎక్కడ వెళ్ళిపోతావయ్య రామ రామ ఎందుకొరకొస్తివి రామ రామ నాతోని చెప్పవయ్య రామ రామ ఇక్కడ మా మేనమా నారద రాణి చెప్పేదే మాటనే నా పచ్చులారా మీరన్నా వింటారా నా పచ్చులారు వరద గంట లోపల నా పచ్చులారా చెప్పిన మాటనే నా పచ్చులారు ఏమి లేదు కానీ ఇక్కడ నాది మనిషింది మావురాల కోట నా పేరు పరశురాముడు మా తల్లి ఇక్కడ 7 సముద్రాలు దాటాలే నాకు మాత్రం మా అమ్మకేమో తమ్ముడు నాకు మేనమామ చూసేద్దామని పోతున్నమ్మా ఏమి లేదు కొడుక రామయ్య 7 సముద్రాలు దాటాలంటే నేనుండి కాదు మా రెక్కల పైన కూర్చుంటే లేకపోతే పెడతాం అని చెప్పి ఆ గంట వీరన్న పత్తుల రెక్కల వీణ కూర్చున్నాడు ఒక పత్తులు ఎట్లా పోతున్నాయి పచ్చులమ్మ మధురాన పచ్చులు ఆటలాడుతున్నారు 7 సంవత్సరాలు ఎలా దాట పట్టేరే పట్నము పట్నం దగ్గర వచ్చారా అప్పుడంగా చూడరా ఒడ్డున ఎప్పుడైతే పత్తులు దించినవా రాముడు కనుక రెక్కల నుండి చిన్నగా కిందికి దిగాడు మా అమ్మ చెప్పిన మాట ఆడలేవన్నది ఏదో ఈ పత్తులు పట్టించినవి ఇవ్వాలి నేనైతే ఇంట్లో నడిచి రాలేను కదా పత్తులు ఇవాళ పట్నం అయితే ఎక్కడ ఉంది ఎంత దూరంలో ఉంది ఇంకా ఏ రాజ్యంలో ఉంది అని చెప్పి రాముడు ఆలోచన చేస్తున్నాడు వెళ్ళినాడు సముద్రాలు వచ్చినాయి సముద్రాల ఒడ్డునే గిరియాలపట్నం అన్నది గిరియాలపట్నం అప్పుడు
ఉంది పట్నంలో పుట్ట యాడ ఉంది ఏరిగేరిన ఉంది వ్యాపారం ఉంది నేనేమి చేతును పుట్టకాడికి వెళ్ళి వచ్చిండు రాముడు పుట్టకాడికి వస్తే ఏముంది పుట్టనే ఉంది ఆడ ఎవరు లేరు ఎవరు లేరు అక్కడ మాత్రం కనుక నేను ఒక్కళ్ళే ఉన్నా పుట్టనేమో 7 వచనాలు ఉంది 7 వచనాలు రేపు ఎదుగుతుంది రేపు చూస్తే మాపు ఎదుగుతుంది మాపు చూస్తే రేపు ఎదుగుతుంది వంచుకోనింది ఇక్కడ ఒక్కటే ఉంది పుట్టనుంది రాముడు ఎందుకు పుల్లు వంటులే మా అమ్మ చెప్పింది గిరియాల పట్టణంలో పౌడమ్మ పుట్ట పౌడమ్మ పుట్టలో మా మామ ఉండడు అన్నాడు కదా ఎవరు లేరు అక్కడ పండుకున్నాడు పండుకున్నాక ఆయన చూడలేడు కదా బాలుడు పుట్టకాడికి వచ్చేవరకే మామకంత వస్తున్నా లోపలికి అబ్బా ఇవాళ ఎవరో వచ్చింది ఇక్కడ నరవాసన వస్తుంది అని చెప్పి రాముడు కనుక అంజన వేసిండు అంజన వేసి చూస్తే ఆ 7 వచనాల లోపల పుట్టల బండికి చుట్టుకొని పండుకున్నాడు అబ్బా మా అమ్మ చెప్పింది కరెక్టే అంత లోపల నుండి మా మామ నా చెయ్యికి ఎట్లా దొరుకుతాడు నేను ఎట్లా తీసుకొని పోవాలి ఇంకా నేనైతే అక్కడ పోలేను రాలేను పోయినా రాలేను అని చెప్పి రాముడు కనుక అటువంటి ఏమంటారు రాముడు అంటే రాముడు బాలక పరశురామయ్య ఆ రాముడు ఒక ఏది ఆదిపరాశక్తి గర్భలో పుట్టినవాడు సరే మధ్య అనుకొని రామయ్య కాడికి వచ్చిండు ఒక రాయి చేతుల పట్టిండు రాయన్న తీసుకొని మేలుకదాడుతుందే మా మామకు చూస్తాడేనో హరి హరియా రామ రామ రామ
వచ్చినాడు అటువంటి రామారో రామ రామ రామన్నారవ రాజావే రామన్నారవ రామ రామ రామన్నారవ రాజావే రామన్నారవ మా మామ ఇంకా తొమ్మిదికెళ్ళలేదు పుట్టకు మళ్ళంగా తుమ్ములు వేస్తుంది ఏది మనం ఎండాకాలం తుమ్ము రకాలు వేస్తే వస్తాయి అట్లా పుట్టకు మళ్ళంగా ఉరికొస్తుంది తుమ్ము మొత్తం మా మామ వస్తే నన్ను కాటాన్ని చంపుతాడు నేను మా మామ చనిపోయొద్దని చెప్పి రామ 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 మా మామ కింద ఉంటేనేమో నన్ను కాటనం చేస్తాడు నేను మాత్రం కలియాప వృక్షం ఎక్కాలి రాముడు కదా కలియాప వృక్షం ఎక్కిండు వృక్షం పైన మండల కూర్చున్నాడు మండల కూర్చున్నాడు ఇక్కడ పుట్టల నుండి ఆ ఒక్క నాగన్న ఉరికొచ్చి అయ్యా రామ రామ నరవాసన కొట్టింది కూడా నరబాలుడు వచ్చిండు ఎక్కడ కొట్టిండు ఎవరు కనిపిస్తలేరు రమ రామ హరబాబు బతికి ఉంటే నరుడు ముట్టుకుంటే దానికి కోట్ల మంటలు ఎక్కువ ముట్టుకుంటే కోట్ల మంటలు తట్టుకోలేక గురువు నాగయ్య ఇక్కడ చూసినా ఎవరు లేరు పైగా నాకు కోట్ల మంటలు ఘనమైపోయినా నా పయ్యల్లా ఇక్కడ మంటలేస్తుంది సత్యేడు సముద్రం ఉంది సముద్రములో పోయి నేను స్నానం చెయ్యాలి నా మంటలు మాత్రం తగ్గుతాయి అని చెప్పి రావణ కనుక అటువంటి నాగల్లా సముద్రాల పట్టు పోయిండు చోకతో మళ్ళా నీళ్ళు
ఓట్లు మండలు తగ్గినవి ఓట్లు మండలు తగ్గినాక గురువు నాగయ్య మల్ల ఉరకాలి పుట్టల పడాలి నేను బయట ఉండేతాడు లేదు బయట మాత్రం ఇక్కడ ఉంటేనేమో మంచిగా ఉండదు లోపల పోవాలి పుట్టల పడాలి అని నాగన్న అయ్యో సాగొచ్చే సాగిస్తుంది నాగల్ల సాగొచ్చే నాగల్లకు రాముడా కళ్యాణం మా మామని తీసుకుంటే బయటికి వచ్చిండు మళ్ళా ఉరికి పుట్టల పడితే అది చెప్పి అటువంటి కళ్యాణ వృక్షం మీద ఏమంటున్నాడు రామయ్య హరిహే రామయ్య కుర్బాన్ వదిలిన